ఎక్కడన్నా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మరియు రాష్ట్ర మాల మహానాడు నాయకులకు ఉద్యమ నమస్కారంతో తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు సందర్భంగా జమ్మలమడుగు పట్టణం నందు గవర్నమెంట్ హాస్పిటల్లో రామాజీ ఇమానియల్ గారి వర్గం తరఫున రాష్ట్ర మాల మహానాడు నాయకులందరం కలిసి బ్రెడ్ ఫ్రూట్స్ పంచి ఆయన బర్త్డే గురించి పేషెంట్లకు చెప్పి ఇక్కడ పేషెంట్లకు ఉన్నటువంటి అవసరతలను అన్ని జాతీయ అధ్యక్షుడు రామాజీ ఇమానియల్ గారు అనుకోవడం తెలిసింది. ఈనాడు దేశం మొత్తాన ఒక పండగ వాతావరణాన్ని వినిపించేలా ఉంది. ఎక్కడ చూసినా కానీ నీలి కండువాలు ఎగురుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ గారు ఆయన జీవితాన్ని మన కోసం బలంగా పెట్టి ఆయన ప్రాణత్యాగం మన కోసం చేశాడు. కాబట్టి ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరము ఆయన బర్త్డేను మనం ఘనంగా జరుపుకోవాలి. ఇందులో భాగంగా రామాజీ ఇమానియల్ గారి వర్గం ఎప్పుడు ఏ విషయంలోనైనా మేము ముందుంటాము. జమ్మలమడుగు పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము, మా దళిత ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాము. మీకు ఏ అవసరం వచ్చినా సరే మేము ముందుండి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జేబీ రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా నేను పనిచేస్తూ ఉంటున్నాను. ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త పేద బడుగు బలహీన వర్గాలన్నీ సగౌరవంగా తలెత్తుకొని తిరిగే రోజుగా నేను భావిస్తూ ఉంటున్నాను. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పుట్టినరోజు దినాన రామాజీ ఇమానియల్ గారి వర్గం ద్వారా జమ్మలమడుగు ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మరి పేషెంట్లకు పండ్లు పలహారాలు పంచడం జరిగింది. అంతేకాకుండా మరి రక్తదానం కూడా చేయబోతూ ఉంటున్నాం. కాబట్టి ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉంటున్నాం. రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు దళిత బడుగు వర్గాల వారికి వారి అభ్యున్నతికి ఏ సహాయ సహకారాలు అందించాలన్నా ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉంటుందని మరి ఈ ప్రెస్ మీట్లో నేను తెలియజేస్తుంటున్నా. మరి రాజ్యాంగాన్ని రచించిన సృష్టికర్తను మరచి అందులో ఉంటున్న ప్రతి అవకాశవాదులు ఎదుర్కొంటూ వాటిని అనుభవిస్తూ మరి మనల్ని అనుభవిస్తూ ఉంటున్నారు. అలాంటి వారిపైన యుద్ధాన్ని ప్రకటించడానికి మరి రాష్ట్ర మాల మహానాడు రామాజీ వర్గం ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు. ఈరోజు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని జమ్మలమడుగు పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు బెడ్లు కొన్ని పంచడం జరిగింది. అలాగే ఇక్కడ రోగుల సమస్యలు అయితేనేమి, ఇక్కడ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు అయితేనేమి అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే రాష్ట్ర మాల మహానాడు తరఫున వాళ్ళ హక్కుల కోసం అయితేనేమి, వాళ్ళకు రావాల్సిన జీతాల కోసం అయితేనేమి ఈరోజు మా దృష్టికి తేవడం జరిగింది. వాటి మీద కూడా పై అధికారులతో మాట్లాడి వాళ్ళకు వచ్చే విధంగా చేస్తాము. ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భీమ్.